సుయజ్ఞశ్చ గౌతమః విజయస్తథా అభ్యషించన్ నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధినా సలిలేన సహస్రాక్షం వసవః వాసవం యథా అభ్యషించన్ నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధినా సలిలేన సహస్రాక్షం వసవః వాసవం యథా. పట్టాభిషేకం అయింది. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఇంద్రుడు వాయుదేవుడి ద్వారా రాముడికి సమర్పించినటువంటి ముత్యాల హారం, ఆ ముత్యాల హారాన్ని రామచంద్రమూర్తి ఆ పట్టాభిషేక సందర్భంలో తన మెడలో నుంచి తాను తీసి సీతమ్మ వారి మెడలో ధరింపజేశారట. ఆ విధంగా ఇప్పుడు రామచంద్రమూర్తి మెడలో నుండి ఆ రామచంద్రమూర్తే సీతమ్మ వారికి ధరింపజేస్తున్నట్లుగా ఇప్పుడు ఆ సీతమ్మ వారి మెడలో ఆ హారాలు చేరుతూ ఉన్నాయి. అందరూ కూడా సేవించుకోండి. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే వేదవత్యై చ ధీమహి తన్నః సీతా ప్రచోదయాత్. జై బోలో సీతామాతకి. ఆ విధంగా ఇప్పుడు సీతమ్మ వారి మెడలో వేసినటువంటి హారాన్ని సీతమ్మ తాను ఎవరికి ధరింపజేయాలి అని చూసినప్పుడు పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్నేతాని సర్వశః ప్రదేహి శుభగే హారం జనకనందిని అని రామచంద్రమూర్తి సీతమ్మ వారితో అన్నాడు. అప్పుడు సీతమ్మ ఆ పౌరుషము విక్రమము బుద్ధి ఉన్నటువంటి హనుమంతుల వారికి ఆ హారాన్ని ధరింపజేసింది. రాముడు సీతమ్మ వారు ఇద్దరూ కలిసి హనుమంతుల వారికి చేసేటువంటి ఒక గొప్ప పట్టాభిషేకం ఇది. రామ సామ్రాజ్య పట్టాభిషేకం. ఇప్పుడు రామభక్తి సామ్రాజ్యానికి పట్టాభిషేకం హనుమంతుడికి ధరింపజేస్తూ ఉన్నారు. రామభక్తి సామ్రాజ్యానికి రారాజుగా వెలుగొందేటువంటి వాడు హనుమ. అటువంటి హనుమకు పట్టాభిషేకం. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. జై బోలో రామభక్త హనుమానుకి. శ్రీ సీతారామ పాద సేవా ధురంధరాయ శ్రీ ఆంజనేయాయ నమః. ఈ పట్టాభిషేక సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు ఈ సందర్భంగా పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు శ్రీమాన్ జిష్ణుదేవ వర్మ గారు ఈ సంవత్సరం ఈ పట్టాభిషేకంలో పాల్గొని స్వామివారికి మన ప్రభుత్వం తరఫున ఈ పట్టాభిషేక సందర్భంగా జగచ్చక్రవర్తి అయినటువంటి రామచంద్రమూర్తికి వారు పట్టు వస్త్రాలను సమర్పిస్తూ ఉన్నారు. ఆ విధంగానే ఇప్పుడు ఈ రాముడి శిరస్సున ప్రోక్షించినటువంటి తీర్థాన్ని హనుమంతుల వారికి మొట్టమొదలుగా ప్రోక్షణ జరుపుతారు అర్చక స్వామి. ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అలాగే మన తెలంగాణ రాష్ట్ర మంత్రి గారు శ్రీమాన్ తుమ్మల నాగేశ్వరరావు గారు
స్వామివారికి అమ్మవారికి ఈ పట్టాభిషేక సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. మంగళవాద్యం. అలాగే ఈ పట్టాభిషేకంలో మన ఈ పట్టాభిషేక సందర్భంగా శ్రీ 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 తిరండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీరి స్వామి వారు సమర్పించేటువంటి పట్టు వస్త్రాలు వాటిని సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా అహోబిల మఠం తరఫున అహిసింగర్ వారి ద్వారా అహోబిల మఠం తరఫున వస్త్రాలు సమర్పించడం జరుగుతున్నది. అలాగే భక్త రామదాసు గారి వంశస్థులు వారు పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. ఉత్తరాది మఠం తరఫున వారు కూడా పట్టు వస్త్రాలను సమర్పిస్తూ ఉన్నారు. కంచి కామకోటి మఠం తరఫున మఠాధిపతులైనటువంటి వారి ద్వారా కంచి కామకోటి పీఠం నుండి వారు సమర్పిస్తూ ఉన్నారు. అలాగే శ్రీ రాజాతూము లక్ష్మీ నరసింహదాసు గారి తరఫు నుంచి కూడా వారి కుటుంబీకులు సమర్పిస్తూ ఉన్నారు. అహో వీర్య మహాశౌర్య మహో బాహుపరాక్రమం నారసింహ పరం దైవం అహోబిల మహాబలం. మంగళవాద్యం. ఉత్తరాది మఠం వారు సమర్పిస్తూ ఉన్నారు. భక్త రామదాస్ గారి తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. ఉత్తరాది మఠం స్వామివారు సత్యాత్మతీర్థ స్వామివారి ద్వారా వారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. మదీయ పాపముల్ బాపగదయ్య రామ నిన్ను ప్రస్తుతి చేసెదనయ్య. శ్రీ రాజాతూము లక్ష్మీ నరసింహదాసు గారి వారి తరఫు నుంచి వారి కుటుంబీకులు సమర్పిస్తూ ఉన్నారు. దాశరథి కరుణాపయోనిధి. రామచంద్రమూర్తి పట్టాభిషేకం జరగగానే దేశంలో ఉన్నటువంటి చక్రవర్తులు, రాజులు, సామంతులు అందరూ కూడా గొప్ప గొప్పనైనటువంటి కానుకలన్నింటినీ కూడా ఇచ్చారుట. అదే విధంగా ఇక్కడ వస్త్ర సమర్పణ జరిగింది. ఆ తర్వాత అందరూ ఒక్కసారి నేను చెప్పేటువంటి శ్లోకాలు చెప్పండి. ఏవమేతత్ ఏవమేతత్ పురావృత్తం పురావృత్తం ఆఖ్యానం